ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రభాకర్ రావుపై 14 రోజుల కస్టడీ విచారణ ఇప్పటికే పూర్తి చేసిన సిట్ నేడు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఇక కస్టడీ విచారణ సమయంలో ప్రభాకర్ రావు సహకరించలేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సిట్ కేవలం కస్టడీ విచారణకే పరిమితమైంది. అయితే ఈ విచారణలో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు బెయిల్ లభిస్తుందా లేక అరెస్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తుందా అన్న అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక సిట్ సమర్పించనున్న నివేదికపైనే ప్రభాకర్ రావు భవితవ్యం ఆధారపడి ఉందని న్యాయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ప్రభాకర్ రావు విచారణలో ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉండే అవకాశం ఉందంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ విజయ. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు, దీనికి సంబంధించి చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక పరిణామాలు చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులోని ప్రభాకర్ రావుకు బెయిల్ కూడా పిటిషన్ పై విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు 14 రోజులు కస్టడీ విచారించినటువంటి పూర్తి ఇవాళ సుప్రీంకోర్టు నివేదిక కూడా సమర్పించనున్నట్టు సిట్ ప్రభుత్వ సంబంధించినటువంటి ఒక నివేదికలో కూడా చేస్తుంది. ప్రభాకర్ రావు విచారణ సహకరించడం లేదంటూ సిట్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే అరెస్టుకు అనుమతించాలంటూ కోరనున్నటువంటి పోలీసులు అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే డాక్యుమెంటేషన్ కూడా ఒక కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఇప్పటి వరకు కేవలం కస్టడీ విచారణ చేసినట్టు కూడా సిట్ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టమంటూ సిట్ అధికారులు బెయిల్ వస్తుందన్న అరెస్టులకు సంబంధించి అనుమతులు ఇస్తారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పుపై అయితే సర్వత్రా ఉత్కంఠం అయితే సిట్ సంబంధించిన అధికారులు సమర్పించే నివేదికపైనే ప్రభాకర్ రావు భవిష్యత్తు కూడా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విజయ. ఇది తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలో కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేసిన దర్యాప్తులోనే ఒక సిట్ అధికారులు చేసినటువంటి నివేదికల ఆధారంగా చూసినట్లయితే ప్రభాకర్ రావు ఎట్టకేలకు అయితే అంటే శిక్ష అర్హుడేనంటూ కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి అనేక మంది ప్రభుత్వ కావచ్చు, దానికి సంబంధించిన విచారణలో తేల్చుకున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో పాలకుల్లో జరిగిన విషయాలన్నిటి మీద నేడు ప్రభుత్వం చేసినటువంటి సిట్ నివేదిక ఆధారంగాను అతను బెయిల్ పోయి కానీ అక్కడ గతంలో తను అటెండ్ అయినటువంటి విషయాలలో లీవ్ చేయడం వల్ల ఇదంతా జరిగిన పరిణామాల మొత్తం కూడా సిట్ అధికారులు అయితే ఒక నివేదిక సమర్పించారు. దీనిపై అయితే విచారణతో పాటు ప్రభాకర్ రావుకు పూర్తిగా ఉచ్చు బిగుస్తుందనేదే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.